అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు అమ్మవారి పేరు మీదకెళ్ళి, ఆ తుల్జాపూర్ భవాని పేరు మీదకెళ్ళి, ఆ సమ్మగ సారక పేరు మీదకెళ్ళి, 101 దేవతల పేరు మీదకెళ్ళి ఇప్పుడు గవ్వలేస్తాము. మీ 12 రాశుల మీద ఒక్కొక్క రాశి మీద గవ్వలేస్తే అది చిత్తెంత వస్తాయో, బొత్తెంత వస్తాయో, లాభం ఎంతో, నష్టం ఎంతో, ఆ రాశి మీద ఎవరికి ఏది ఎట్లా వస్తుందో అది చూసి అవి వచ్చిన ప్రకారంగా దానికి ఎలా మనం చెప్తాము. అమ్మవారి పేరు మీదకి వెళ్ళి తుల్జాపూర్ మాత ఆ గవ్వలు ఎట్లా వస్తాయో, ఎట్లా పడతాయో ఏ రాశి మీద మనకు తెలియదు. మనం చెప్పే మాట అబద్ధం కావచ్చు, వేసే గవ్వలు అబద్ధం కావు. అమ్మవారి గవ్వలు ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు నమ్ముకొని దీనికి పాటిస్తే మీ ఇంట్లో పనులు ఉన్న, ఇబ్బందులు ఉన్న, సమస్యలు ఉన్న, ఏదైనా చిక్కులు ఉన్నా అన్నీ దూరం అయిపోతాయి. ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. చేసే పనిలో, అనుకున్న పనిలో, వ్యాపారంలో, ఇంకా ఉద్యోగంలో, డబ్బులో, అప్పు ఇవ్వడంలో, తీసుకోవడంలో, ఇంకా ధనం సంపాదించడంలో, స్థలం కొనడంలో, ఇల్లు కట్టడంలో, బండి కొనడంలో, ఇలా ప్రతి ఒక్క వస్తువుకు ఒక బలమైన కారణం దీనికి ఉంటుంది. గవ్వలాట మీద గవ్వలంటే చిల్లర మాట కాదు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అమ్మవారి అగ్ని మీద ఉంటాయి. ఇది ఒక్కొక్క ఫలితం. ఒక్కొక్క 5 గవ్వలు 5 వేలు ఎట్లా ఉంటాయో 5 గవ్వలు మీద మీకు ఎట్లా వస్తుందో, ఈ ఏప్రిల్ నెల మీ రాశుల మీద ఎట్లా పడతాయో ఇప్పుడు చేస్తాము. చూస్తే ఏప్రిల్ నెల ఎలా ఉందో చూద్దాం. మీనరాశి వాళ్ళ జాతకంలో గవ్వలేస్తున్నాను. ఏప్రిల్ నెల ఎట్లా పడతాయో చూద్దాం. మీనరాశి వాళ్ళ జాతకంలో ఎట్లా ఉందంటే ఎక్కడ పోయినా కానీ కటకాల మీదనే ఉన్నది. నువ్వెంత నేనెంత అంటే ఉన్నది. మాట మీద మాట పెంచిపోవడం, ఒకరి మాట నడుచుకుపోవడం, నువ్వు చెప్పిన మాట వినకపోవడం, నేను చెప్పిన మాట నువ్వు వినకపోవడం, చెప్పిన మాట కాదు విడిచిపెట్టడం, చెప్పే పనులు బుద్ధికి పెట్టుకో, చేద్దామన్న పనులు చేతికి రారు. నా మాట కావాలి, నా మాట గెలవాలంటారు. ఆడవాళ్ళ అంటే స్త్రీల షరతు, ఆడవాళ్ళ షరతు భార్యాభర్తల మీద ఇట్లా ఉంటుంది. ఎక్కడ పోయినా నాదే గెలవాలనుకుంటారు స్త్రీలు. కానీ గెలవడానికి పోతారు, బొరల పడతారు. కానీ అందరికీ ఉండదు, ఉండే వాళ్ళకే ఉంటుంది. ఇంట్లో ఒక్కసారి ఈ నెలకు ఏప్రిల్ నెల పట్ల గొడవ మొదలైతే బరాబర్ సంవత్సరం అంతా మంది గొడవలే అవుతాయి. అలా కాబట్టి స్త్రీలు మాత్రం ఈ నెల జాగ్రత్త ఉండాలి. కానీ ఎక్కడ పోయినా కూడా అష్టదిక్కులు ఎదురొస్తున్నాయి. పురుషులకు దరిద్రాలు పోయినాయి, స్త్రీలకు మాత్రం శని వెంటాడుతున్న అష్టదరిద్రం. ఇక ముందుకు ఈ రాశి ఉన్న వాళ్ళు చదువులో పోయినా, ఉద్యోగంలో పోయినా, వ్యాపారంలో పోయినా, చిన్న దానికి వెళ్ళి పెద్దది చేసినా కూడా అది కొంచెం తగ్గించి ఓపిక పట్టి చేస్తే మంచిది. కావాలని అపనిందలు, కావాలని అవమానాలు కూడా వస్తాయి. దీనికి భయపడితే కాదు, ధైర్యంతో పోరాడితే మంచిది. ఇప్పటికైతే చిక్కులు పోయినాయి, తదర్థాలు ఉన్నాయి పోయినాయి. ఇప్పుడు అనుకున్న పనులు మంచిగా ఉన్నాయి. ఇంటి ముంగట వచ్చిన వాళ్ళకు దాన ధర్మం చేస్తే వాళ్ళ కర్మకటాక్ష అయిపోతుంది. వాళ్ళ మీద ఉన్న దరిద్రాలు, వాళ్ళ మీద ఉన్న గాచారాలు వెళ్ళిపోతాయి. అనుకున్నది సవ్యంగా అవుతుంది, నమ్ముకున్నది సవ్యంగా అవుతుంది. ఇది చిన్నలు కానీ పెద్దలు కానీ ఇంటి ముంగట వచ్చినప్పుడు ఆవు కానీ ఏదైనా వస్తువు కానీ మీ చేయి నుంచి దానం చేస్తూ ఉండండి. అరటి పండ్లు అట్లా ఏదైనా ఆవుకు పెడుతూ ఉండండి. ఆవు లేకుంటే ఎవరైనా ఇంటి ముంగట అడగడానికి వచ్చిన వాళ్ళకైనా 5దో 10దో మీ చేయిని దోచిన కాడికి మీ ఇంటికి దానం చేస్తే మీకు సుఖ సంతానం ఉంటుంది, ఇల్లు శుభమవుతుంది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎప్పటికైతే జాతకం అయితే ఈ ఏప్రిల్ నెల అమ్మవారి పేరు మీద అట్లా వచ్చినాయి. అందరూ పిల్లలతో పెద్దలతో జాగ్రత్తగా ఉండాలి. అందరికీ నమస్కారం.